వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం అయితే మరి హైదరాబాద్ నగరంలో ఉన్న హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. ఈ హుస్సేన్ సాగర్ దగ్గరే మరి ప్రతి ఏటా కూడా మనం చూస్తున్నాం, ఇది పీపుల్స్ ప్లాజా. ఇక్కడే మరి నక్లెస్ రోడ్డు వద్ద ఉన్న పీపుల్స్ ప్లాజా ఇది. ఇక్కడే ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా కూడా మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ మహాఆరతి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అది మరి గణతంత్ర దినోత్సవం రోజే సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా కూడా ఏర్పాట్లు చేస్తారు. అక్కడికి చాలామంది ప్రముఖులు కూడా వస్తారు. ఇదే ఆ ప్లేసు మనం చూస్తున్నాము. ఈ ప్లేస్ అంతా కూడా ఈ ప్లేస్లోనే మరి పెద్దగా అంటే దాదాపు ఒక 5,000 6,000 మంది కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనే అంతగా భారీ ఏర్పాట్లతో ఇక్కడ భారీ బందోబస్తుతో కూడా ఏర్పాట్లు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే రీతిలో మరి మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వడంతో ఈసారి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. భరతమాతకు హారతి పడుతున్న ఆ సమయంలోనే మరి బాణసంచాలు కాల్చడం కూడా జరిగింది. ఆ బాణసంచాలు కాల్చే క్రమంలోనే చూస్తున్నాము ఇక్కడ మరి ట్యాంక్ బండ్ మనకు కనిపిస్తుంది. ఆ ట్యాంక్ బండ్లోనే షిప్పులు, బోట్లు కూడా మొత్తము అక్కడ బోట్లు రన్ అవుతున్న టైంలోనే మరి ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించడానికి కూడా ఫ్రెండ్స్తో వచ్చాడు అజయ్. మరి ఆ అజయ్తో పాటు మిగతా 6గురు కూడా ఇక్కడే ఈ బోట్లలోనే కూడా మరి వాళ్ళు 2 బోట్లు కూడా మొత్తం స్మాష్ అయినాయి. ఆ బాణసంచా కాల్చే టైంలోనే మరి ఆ బోట్లలో నిప్పు రవ్వలు అనేటివి వచ్చి కూడా అందులో పడడంతో 2 బోట్లు పూర్తిగా దగ్ధమయ్యే ఆ సమయంలో వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవడానికి కూడా అజయ్తో పాటు తన ఫ్రెండ్స్ కూడా మిగతా 6గురు కూడా రావడం జరిగింది. ఆ రాత్రి సమయంలో వాళ్ళు బోటింగ్ చేయాలి అనే ఒక ఆశతో ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ప్రాణాలు కాపాడుకునే విషయంలో ఈ ట్యాంక్ బండ్లో వాళ్ళు దూకడం జరిగింది. వాళ్ళు దూకడంతోనే మరి అజయ్కి ఈత రాదు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే తరుణంలోనే వాళ్ళు ఒడ్డుకు చేరుకోవడమా లేకపోతే రక్షించడం, ఎందుకంటే పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ భారీగా మోహరించారు కాబట్టి వెంటనే అలర్ట్ అయిపోయి వాళ్ళందరి ప్రాణాలను కూడా కాపాడే తరుణంలోనే వాళ్ళను బయటికి తీసుకురావడం జరిగింది. అందులో 2కి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. 2కేమో మరి కళ్ళల్లో నిప్పు రవ్వలు పడడంతో సరోజిని హాస్పిటల్లో వాళ్లకు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మిగతా వాళ్ళని కూడా యశోద హాస్పిటల్లో కొంతమందిని, గాంధీ హాస్పిటల్లో కొంతమందిని చేర్పించి అక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు దాదాపు 3 రోజులు అవుతుంది. మరి విజయ్ ఆజుకి ఇప్పటి వరకు కూడా తెలియరాలేదు. చూస్తున్నాం అక్కడ బోట్లలో కూడా మొత్తము రెస్క్యూ టీమ్ అంతా మరి వెతుకులాట మొదలుపెట్టి ఇప్పుడు 3 రోజులుగా మరి వెతుకుతూనే ఉన్నారు. అయినా ఇప్పటికి కూడా ఎక్కడ ఆజుకి దొరకలేదు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ క్షణమే పోలీసులు కూడా మొత్తం తను కూడా ప్రాణాలు రక్షించుకునే తరుణంలో మరి ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడా ఇక్కడ నుంచి బయలుదేరి అని చెప్పి ప్రతి హాస్పిటల్లో కూడా, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి హాస్పిటల్లో కూడా వెతకడం జరిగింది. ఏ హాస్పిటల్లో కూడా ఆజుకి దొరకలేదు. అంతేకాదు మరి ఇక్కడ మరి అజయ్ ఏమైపోయాడు, ఏంటి, ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా తన బాడీ కూడా ఇక్కడ హుస్సేన్ సాగర్లో కూడా మరి ఆచూకీ కూడా దొరకలేదు. తను బ్రతికే ఉన్నాడా అంటే అందరం కూడా కోరుకోవాలి తను బ్రతికే ఉండాలని. కానీ అది నమ్మశక్యం కాని విషయము, అది దురదృష్టకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అజయ్ వయసు ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు 19 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే తను బీటెక్ చదువుతున్న వ్యక్తి. వాళ్ళ సొంత ఊరు కూడా అక్కడ నాగారం పల్లె నుంచి వచ్చి ఇక్కడ తన స్టడీ సర్కిల్లో కూడా ఇక్కడ చదువుకుంటున్న తరుణంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది ఏ తల్లిదండ్రులు కూడా భరించుకోలేనిది, ఊహించలేనిదని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే కూడా మనం గమనించాల్సిన విషయము, మరి ఇప్పటి వరకు అయితే చూసుకున్నట్లయితే 2 నెలల క్రితమే పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. అల్లు అర్జున్ మరి ఆ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ అక్కడ థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక మహిళ చనిపోవడం జరిగింది, రేవతి. ఆ మహిళ చనిపోయింది. తన కుమారుడు సీరియస్ అయ్యి హాస్పిటల్ పాలయ్యారు. దాన్ని మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం కానీ, నష్టపరిహారం చెల్లించడం కానీ ఇవన్నీ ప్రభుత్వం చూసుకొని అతి తొందరగా కూడా మరి చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం జరిపించింది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే మరి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. మరి ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది, ఈ మహాఆరతి అనే కార్యక్రమాన్ని. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ పర్మిషన్కి మరి ప్రభుత్వం సహకారంతోనే దాదాపు 7 మంది గాయాల పాలయ్యి ఒక మనిషికి అసలు ఆచూకీ లేకుండా పోయింది. మరి దీనికి ఎవరు బాధ్యులు? మరి ఈ సంఘటనకి, ఇంత దురదృష్టకరమైన సంఘటనకు ఎవరు బాధ్యులు?
ఎందుకంటే అప్పుడు జరిగిన ఆ సంఘటనకు ఓయూ నాయకులు కూడా అందరూ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడము ఇవన్నీ చేయడము ఆ కుటుంబానికి న్యాయం చేస్తున్నాం, మేము పోరాడుతున్నామని చెప్పారు. మరి వీళ్ళ పట్ల పోరాడడానికి ఏ ఒక్కరు కూడా ఎందుకు రావడం లేదు? ఏమైపోయాయి? విద్యా సంఘాలు ఏమయ్యాయి? రాజకీయ నాయకులు ఏమయ్యాయి? ప్రతిపక్షాలు ఏమయ్యాయి? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మరి తెలియట్లేదా? ఈ కుటుంబం మరి ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడు, 6 తీవ్ర గాయాలయ్యాయి, మరి వాళ్ళకి ఎవరు నష్టపరిహారాలు చెల్లించాలి? ఎందుకు ఇంకా 3 రోజులైనా కానీ వెలికిలోకి తీయలేని పరిస్థితికి మరి ఇదైపోతున్నారు. మరి ఇప్పుడు దీనికి కారణము మంత్రి కిషన్ రెడ్డి గారు అనుకోవాలా, లేకపోతే పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం అనుకోవాలా? మరి దీని పట్ల ఎవరు స్పందించడం ఎందుకు లేదు? ఎందుకు త్వరితగతిగా చర్యలు చేపట్టట్లేదు అని కూడా మనము ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి, మరి ఇందులో ఒక వ్యక్తి మాత్రము దాదాపు 80% కూడా తను కాలిపోయినట్టుగా తెలుస్తుంది. తన పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది అని కూడా తెలుస్తుంది. అంతేకాదు మరి 80% కాలిన వ్యక్తే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కొద్ది క్షణాల క్రితమే తను చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు బలికొన్న ఈ హుస్సేన్ సాగర్ దరిదాపుల్లో పరిసర ప్రాంతాల్లో ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే విషయం పైన కూడా శ్రద్ధ పెట్టాలి ప్రభుత్వం అయితే. ఎందుకంటే మరి ఆ చనిపోయిన వ్యక్తి కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళు ఇక్కడికి చదువుకోవడానికి, పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఒక మహాహారతి అంటే భరతమాత మహాహారతిని చూడడానికి కనులారా వాళ్ళు కనువిందు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన ఆ తరుణంలో ఇలాంటి దుర్ఘటమైన సంఘటన జరగడం అనేది బాధాకరం అని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు అంటే ఇందాక కొద్ది క్షణాల క్రితం వరకు కూడా ఆ వ్యక్తికి మరి వైద్యులు కూడా వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు, పర్వాలేదు అనుకున్నారు. కానీ 80% చనిపోయిన ఆ వ్యక్తి, 80% కాలిపోయిన ఆ వ్యక్తి కొద్ది క్షణాల క్రితమే మరి హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు. మరి అజయ్ అనే వ్యక్తి ఆచూకీ తెలియలేదు. మిగతా వాళ్ళకు కూడా దారుణంగా ఇప్పుడు 60% కూడా వాళ్లకు ఒళ్ళు కాలి దెబ్బలు తగిలి ఇద్దరికి కంటి చూపు కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఇప్పుడు కంటికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఈ 2 రోజుల నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. వాళ్ళైతే ఎందుకంటే ఏ పేరెంట్స్కైనా అది చెప్పలేని బాధ, వాళ్ళకు కడుపుకోతే అనుకోవాలి. కొడుకు ఆజూకి తెలియక ఏమైపోయాడో తెలియక వాళ్ళు ఇక్కడే విలవిల్లాడుతూ 3 రోజుల నుంచి కూడా ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నారు ఈ హుస్సేన్ సాగర్ దగ్గరే. మరి రెస్క్యూ టీమ్ కూడా మరి ఇక్కడ చర్యలు చేపట్టి వెతుకుతూనే ఉన్నారు. అయినా ఇప్పటి వరకు అజయ్ ఆచూకీ అయితే తెలియరాలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.